హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ ప్రేమకు స్వాగతం 4వ భాగాన్ని వినిద్దాం. క్రిష్ ఆఫీస్ నుండి తను కారులో ఇంటికి స్టార్ట్ అవుతాడు. శ్రీలత గారు క్రిష్ కోసం తనకిష్టమైన వంటలు వండి తన కోసం ఎదురు చూస్తూ మనవడితో ఆడుకుంటూ ఉంటారు. క్రిష్ ఇంటికి రాగానే శ్రీలత దగ్గరకొచ్చి మామ్ అంటూ తన పక్కన కూర్చుని, రేయ్ బుడ్డి ఏం చేస్తున్నావు అని వాడు బుగ్గలు పట్టుకుని లాగుతుంటే వాడు సంతోషంగా క్రిష్ మీదికి దూకుతూ ఎత్తుకుని కాసేపు మహీతో ఆడుకుని శ్రీలతకి ఇచ్చేస్తాడు. నిద్రకు వచ్చాడని అర్థమై అలివేలుని పిలిచి బాబుని నిద్రపుచ్చమని చెప్పడంతో అలివేలు బాబుని తీసుకుని వెళ్తుంది. క్రిష్ బాబుని చూస్తూ, మామ్ ఇంకా ఎన్ని రోజులు వీటికి తల్లి ప్రేమను దూరం చేస్తారు? వదినికి నచ్చజెప్పి ఇంటికి తీసుకొని రావచ్చు కదా. క్రిష్ని చూస్తూ, నీకు తెలియదు ఏముంది కన్నా, ఇంట్లో పిల్ల ఉండగా బయట సంబంధం ఎందుకని మీ వదిలిని కిషోర్కిచ్చి పెళ్లి చేస్తాం. కోడలుగా వచ్చిన కూతురిలా అన్నీ దగ్గరుండి చూసుకునేది. కానీ దానిలో మార్పు ఎందుకు వచ్చిందో, బిడ్డను కన్న తర్వాత నాకు విడాకులు కావాలి, ఈ బిడ్డ కూడా నాకొద్దని ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోయింది. ఇప్పటికే 6 నెలలైంది కావ్య ఇంట్లో నుంచి వెళ్ళి. ఈ 6 నెలలు మీ అన్నయ్య ఆ గదిలోనే ఉంటూ మందుకు బానిసైపోయాడు. అసలు సమస్య ఏంటో చెప్పమంటే కిషోర్తో కలిసి ఉండలేని చెప్పి వాళ్ళింటికి కూడా వెళ్లకుండా మనందరికీ దూరంగా వెళ్ళిపోయింది. అసలు ఎక్కడుందో ఎలా ఉందో కూడా తెలీదు అని కన్నీళ్లు పెట్టుకోవడంతో క్రిష్ కూడా సైలెంట్గా ఆలోచిస్తూ ఉండిపోతాడు. బాబుకి ఇప్పుడు 9వ నెల. తను యూకే స్టడీస్ కోసం వెళ్ళిన తర్వాత 1కి 2 సార్లు వచ్చాడంతే. మళ్ళీ ఇప్పుడే ఇంటికి రావడం. తనకు ఫోన్లో విషయం సూచాయిగా చెప్పిన కావ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని చెప్పలేదు శ్రీలత. ఇప్పుడు బాబు తల్లి తండ్రి ఉండి కూడా ఎవరూ లేని వాడిలా పెరుగుతుంటే క్రిష్కి అన్న వదల మీద కోపం పెరిగిపోతుంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో మౌనంగా ఉండిపోయాడు. అసలు కావ్య నిజంగా కిషోర్ అంటే ఇష్టం లేక వెళ్ళిపోయిందా, లేక వేరే ఏదైనా కారణం ఉందా? ముందు ముందు తెలుసుకుందాం. సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యి కన్నా డిన్నర్ చేద్దువు కానీ అని చెప్పి ఆవిడ కిచెన్లోకి వెళ్ళిపోతుంది. 15 నిమిషాల్లో క్రిష్ ఫ్రెష్ అప్ అయి రెడీ అయి కిందికి వస్తాడు. అప్పుడే సుదర్శన్ గారు ల్యాండ్ లైన్కి కాల్ చేయడంతో లిఫ్ట్ చేసిన క్రిష్ మాట్లాడుతూ, హలో డాడీ అనేసరికి, క్రిష్ నేను బిజినెస్ ఫ్రెండ్స్ అందరితో కలిసి డిన్నర్ పార్టీకి వచ్చాను. నేను రావడం ఆలస్యం అవుతుంది. నా గురించి వెయిట్ చేయకుండా మీరు తినేయండి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. అదే విషయం శ్రీలతకి చెప్పడంతో, బిజినెస్ నీకు అప్పగించారు కదా, ఇక రోజు ఏదో ఒక పార్టీనే మీ డాడీకి అని నవ్వుతూ ప్లేట్లో అన్నీ వడ్డించి ఆవిడే స్వయంగా గోరుముద్దలు తినిపిస్తూ ఉంటే క్రిష్కి మధు గుర్తుకొస్తుంది. ఆఫ్టర్నూన్ వేలు తెగడంతో తనే తినిపించడం గుర్తుకొచ్చి మనసులో, నా మీద ప్రేమ నువ్వు దాయాలి అనుకున్నా నీ కళ్ళల్లో నా గురించి పడే వేదన నాకు తెలుస్తుంది మధు. ఇంకొన్ని రోజుల్లో నీ అంగీకారంతో నిన్ను నా దాన్ని చేసుకుంటాను అనుకుంటాడు. శ్రీలత తినిపించిన తర్వాత ప్లేట్లో ఫుడ్ పెట్టుకుని కిషోర్ రూమ్కి వెళ్తుంటే వాటర్ తాగి పైకి వెళ్తున్న క్రిష్, మామ్ నువ్వు డిన్నర్ చెయ్యి, అన్నయ్యకి నేను ఇస్తాను అని ప్లేట్ తీసుకోగానే, ఇవ్వడం కాదు క్రిష్, మనమే తినిపించాలి. క్రిష్ ఓకే మామ్, ఐ క్యాన్ మేనేజ్ అని చెప్పి కిషోర్ రూమ్కి వెళ్తాడు. తను బలవంతంగా నిద్రలేపి తినిపించి వాటర్ తాగించి పడుకోబెడతాడు. ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావు అన్నయ్య, వదిన ఎక్కడికి వెళ్ళిపోయారు? అసలు నువ్వు చెప్పిన రీజన్ కరెక్ట్ కాదు, వేరే ఏదో రీజన్ ఉంది, అందుకే నువ్వు దూరంగా వెళ్ళిపోయావు. నువ్వు ఎక్కడున్నా నేను ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది అనుకుని తన రూమ్కి వెళ్తాడు. మాధవ్ చెన్నైలో బిజినెస్ మీటింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికొచ్చి సోఫాలో కూర్చొని అలసటకి తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంటాడు. వెనక నుండి తలలో వేలు పెట్టి ఆయిల్తో మసాజ్ చేస్తున్న భార్యని చూడకుండానే తన భార్య అని తెలిసి తల భారం తగ్గుతుంటే పెదవులపై చిరునవ్వు చేరుతుంది. కాసేపటికి మసాజ్తో మొత్తం స్ట్రెస్ అంతా పోయి రిలాక్స్గా అనిపించడంతో కళ్ళు తెరిచి చూసేసరికి నవ్య ఎదురుగా కాఫీ కప్తో నిలబడుతుంది. మాధవ్ నవ్య చేతిలో కప్ తీసుకొని తాగుతూ, అమ్మ వాళ్ళు కాల్ చేశారా అని అడుగుతాడు. నవ్య మాధవ్ పక్కన కూర్చొని, చేశారండి, ఎప్పట్లానే మాట్లాడి పెట్టేశారు. ఏవండి అని పిలిచేసరికి నవ్య వైపు చూసి, ఏంటి అని అడుగుతాడు. నేను అడిగేదానికి కోప్పడకుండా ఉండండి అని చెప్పి కొంచెం భయంగానే, మధు మనకు దూరంగా వెళ్ళి 2 సంవత్సరాల పైనే అవుతుందండి. పాపం పురిటి బిడ్డతో ఇల్లు వదిలి వెళ్ళిపోయింది, అది కూడా అత్తా మావయ్య వల్ల. కనీసం మీరైనా మధు గురించి కనుక్కోండి అని ఆర్థింపుగా అడిగేసరికి మాధవ్ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. కోపంతో వెళ్ళిపోయాడనుకుని ఇంకేం మాట్లాడకుండా వంటగదిలోకి వెళ్తుంది. కానీ మాధవ్ కోపంతో కాదు, భార్యతో తన బాధని ఎలా చెప్పాలో తెలియక వెళ్ళిపోయాడు. కిచెన్లో డిన్నర్కి ప్రిపేర్ చేస్తుంటే అప్పుడే స్కూల్ నుంచి వచ్చిన 6 సంవత్సరాల కొడుకు ముకుంద్ మమ్మీ అంటూ హాల్లో నుండే పిలవడంతో స్నాక్స్ ప్లేట్తో కొడుకు దగ్గరకొచ్చి, ఎందుకురా అలా అరుస్తావు, నేను ఇంట్లోనే ఉన్నాను కదా అని వాడి షూస్ టై అన్నీ తీయించి, సరే అని ఇవి తినేసి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అంటుంది. ముకుంద్ మమ్మీ డాడీ వచ్చేసారా అని నవ్వుతూ అడిగేసరికి, ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, ఆ తర్వాత డాడీ దగ్గరికి వెళ్ళు అని చెప్పి మళ్ళీ కిచెన్లోకి వెళ్తుంది.
ముకుంద్ స్నాక్స్ తినేసి తన రూమ్కి వెళ్ళిపోతాడు ఫ్రెష్ అవడానికి. కిచెన్లో కూరగాయలు కట్ చేస్తూ ఉన్న నవ్య ఆలోచనలో 4 సంవత్సరాలు ముందుకు వెళ్తాయి. చిన్న ఫ్లాష్ బ్యాక్. వదినా ప్లీజ్ నా వల్ల కాదు అని అలిగి కూర్చున్న ఆడపడుచుని బ్రతిమలాడుతూ, మధు ప్లీజ్ రా, ఈ ఒక్కసారికి నా మాట విను. మన ఫ్యామిలీలో అందరూ అటెండ్ అవ్వాల్సిన ఫంక్షన్ రా, నా బుజ్జి కదూ, నువ్వు కూడా మాతో వస్తున్నావు అని చెప్పి తనని ఒప్పిస్తుంది. సరేలే, ఈసారికి నీ మాట వింటున్నాను, ఇంకోసారి నేను ఎక్కడికి రాను, సరేనా అని రెడీ అవ్వడానికి వెళ్ళింది మధు. మధు నవ్య ఇద్దరు వదిన ఆడపడుచులైనా అక్కా చెల్లెల్లాగా ఉంటారు. అందుకే మధు తన వదిన దగ్గర ఎక్కువ బెట్టు చేస్తూ ఉంటుంది. మధు రెడీ అయి వచ్చి వదిన అని పిలిచేసరికి నవ్య మధుని చూసి నవ్వుతూ, నా దిష్టి తగిలేలా ఉంది మధు అని చెప్పి, సరే పద అందరూ మన కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పి బయటకు వస్తారు. అప్పటికే అందరూ కారులో ఉండడంతో నవ్య మధు కూడా కారులో కూర్చోగానే కార్ స్టార్ట్ చేస్తాడు మాధవ్. సుమిత్ర మధు తల్లి, మాధవ్ గిఫ్ట్ ప్యాక్ చేయించావు కదా అని అడిగేసరికి, హా అమ్మా, అమ్మాయి అబ్బాయి ఇద్దరు మనకు కావాల్సిన వాళ్ళే కదా, అందుకే డాడీ నేను కలిసి గిఫ్ట్ సెలెక్ట్ చేశాం. మధు నవ్యతో, వదిన నీకు కావాల్సిన వాళ్ళు అన్నావు, అన్నయ్య ఏమో ఇలా అంటున్నాడు అని ఆలోచిస్తూ అడిగేసరికి నవ్య సీరియస్గా చూస్తూ ఉంటే తనని ఆట పట్టించడానికి అలా అనడంతో వెంటనే నవ్వేస్తుంది. నవ్య కూడా నవ్వుతూ అల్లరి పిల్ల అని తలపై చిన్నగా మొట్టి బాబు ఏడుస్తుంటే వాడిని ఆడించే పనిలో పడుతుంది. ఒక అరగంట ప్రయాణం తర్వాత ఫంక్షన్ జరిగే ప్లేస్కి వెళ్తారు. మధు తండ్రి క్లోజ్ ఫ్రెండ్ కొడుకు కోడలు రిసెప్షన్ కావడంతో ఫ్యామిలీ అందరినీ రావాలని చెప్పేసరికి అందరూ వచ్చారు. నవ్య కూడా వాళ్ళ దూర బంధువులు కావడంతో మధు కూడా వచ్చింది. మధు కూడా వాళ్ళతో పాటు లోపలికెళ్ళి మొత్తం చూస్తూ గుడ్ డెకరేషన్ అని చుట్టూ చూస్తూ ఉంటుంది. నవ్య విష్ చేసి వద్దామనేసరికి, నేను రాను వదిన, మీరు వెళ్ళిరండి, నేను ఇక్కడే కూర్చుంటాను మీరు వచ్చే వరకు. సరే జాగ్రత్తగా ఉండు అని చెప్పి అక్కడ టేబుల్ దగ్గర కూర్చోమని చెప్పి కొంచెం ముందుకెళ్ళి అబ్బాయి తండ్రితో మాట్లాడుతూ ఉంటారు. మధు టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని తాగి చుట్టూ చూస్తూ ఉంటే అప్పుడే అక్కడికి వస్తాడు 6 అడుగుల హ్యాండ్సమ్ బాయ్. చూడగానే మధు కళ్ళని ఆకర్షించి అతని రూపం, ముఖ్యంగా అతను నవ్వుతున్నప్పుడు డింపుల్ పడడంతో ఇంకా చూడాలనిపిస్తుంది మధుకి. మొదటిసారి ఒక అబ్బాయి తన మనసుకు చూడగానే నచ్చేయడంతో దీన్నే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారా లేక క్రష్ అంటారా అని తనే ప్రశ్నించుకుంది. సమాధానం లేని ప్రశ్న అనుకుందేమో. ఆ అబ్బాయిని చూడడంలో లీనమైపోయింది. తనకు తెలియకుండానే అక్కడి నుంచి లేచి ఆ అబ్బాయి దగ్గరికి వెళ్తూ కొంచెం దూరంలో ఆగిపోయింది. కాదు ఎవరి వల్ల ఆగాల్సి వచ్చింది. ఒక క్షణం ఊహాలోకంలో నుంచి బయటకొచ్చి తన తండ్రి ఏమో అని భయంతో వెనక్కి తిరిగి చూస్తుంది. నవ్య మధుని కంగారుగా చూస్తూ, ఎక్కడికి వెళ్తున్నావు మధు, అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? మధు నవ్యని చూస్తూ అంటూ తల అడ్డంగా ఊపి, అక్కడ బోర్ కొడుతుందని ఇలా వచ్చాను వదినా అని చెప్పి వెనక్కి తిరిగేసరికి ఆ అబ్బాయి ఎవరో పిలుస్తుంటే ఆవలీలగా వినిపించింది మధు చెవులకి తన పేరు. శ్రీకృష్ణ అంటూ తన పెదవులపై పేరు పలకగానే నవ్య ఆశ్చర్యంగా, నీకిప్పుడు ఆయన ఎందుకు గుర్తొచ్చారు మధు? మధు ఉలిక్కిపడి ఏం చెప్పాలో తెలియక తడబడుతూ, అది అది ఏం లేదు వదినా అని, కృష్ణయ్య నీ పేరుతో నన్ను రక్షించవయ్యా అనుకొని, అది రేపు గుడికి వెళ్ళాలనుకున్నాను వదినా, దాని గురించి అంటున్నాను అని అనుమానం రాకుండా చేయగలిగింది. మధు ఫ్యామిలీ శ్రీకృష్ణుని ఇంటి దైవంగా పూజిస్తారు. అందువల్ల శ్రీకృష్ణ అనే పేరు కూడా కృష్ణుని పేరు కావడంతో నవ్య ఎక్కువ ప్రశ్నించలేదు. నవ్య, సరే అత్తయ్య నువ్వు అక్కడ కనిపించడం లేదని నన్ను పంపించారు, నువ్వు మేము వచ్చే వరకు ఎక్కడికి వెళ్ళక మధు అని చెప్పి తను మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది. మధు నవ్య వెళ్ళిన వెంటనే ఊపిరి పీల్చుకుని మళ్ళీ తన కోసం వెతకడం మొదలుపెట్టింది. ఈసారి తనకు ఆ శ్రమ లేకుండా తన వెనకే ఫ్రెండ్స్తో కలిసి డిన్నర్ చూస్తూ కనిపించడంతో తను అక్కడే నిలబడి చూస్తూ ఉండిపోయింది. కొన్ని క్షణాల తర్వాత శ్రీకృష్ణ ఎక్కడికెళ్లాడో కనిపించక నిరాశతో టేబుల్ దగ్గరకొచ్చి కూర్చుంది. కాసేపటికి నవ్య వాళ్ళు రావడం, మధుతో కలిసి డిన్నర్ చేసి అక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అవుతారు. మధు శ్రీకృష్ణ అదే మన హీరో కృష్ణని చూస్తుంది ఆ ఫంక్షన్లోనే. ఈ విషయం నవ్యకి తెలీదు, మీకు తెలియడం కోసం చెప్పాను. నవ్యకి మధు గుర్తుకొచ్చి తన మెమరీస్ గుర్తు చేసుకుంటోంది. నవ్య మధు ఆ రోజు ఫంక్షన్కి రావడానికి చేసిన అల్లరి గుర్తుకొచ్చి తనలోనే తాను నవ్వుకుంటూ ఉండగా ముకుంద్ కిచెన్లోకి వచ్చి నవ్య చేతిని పట్టుకుని కదిపి మమ్మీ అని పిలిచేసరికి గతంలో నుంచి వర్తమానంలోకి వచ్చి ముకుంద్ ముందు మోకాలపై కూర్చొని ఏం కావాలి నాన్న అని ప్రేమగా అడిగేసరికి ముకుంద్ నవ్యాన్ని చూసి ఏదో డీప్ థింకింగ్లో ఉన్నావేంటి మమ్మీ అని అడిగేసరికి తడబడుతూ ఏం లేదు నాన్న, డిన్నర్కి ఏం కర్రీ చేయాలా అని ఆలోచిస్తున్నాను అంతే అని చెప్పి, సరే వెళ్ళి హోంవర్క్ కంప్లీట్ చేయి, ఈలోపు నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తాను అని చెప్పేసరికి ఓకే మమ్మీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ముకుంద్. నవ్య మనసులో, మధు ఎక్కడున్నావురా, నిన్ను చూసి 2 సంవత్సరాల పైనే అవుతుంది, అసలు నువ్వు ఆ బిడ్డతో ఎన్ని కష్టాలు పడుతున్నావో అని తలుచుకుంటేనే భయంగా ఉంది, కానీ నేనేమీ చేయలేని స్థితిలో ఉన్నాను.
మావయ్య మాట కాదని నిన్ను కలవలేను. ఆయన కోపం ఎప్పటికీ తీరుతుందో తెలియదు. అప్పటి వరకు నీకు ఏ కష్టం రాకుండా చూడమని ఆ కృష్ణయ్యని వేడుకోవడం తప్ప ఏమీ చేయలేను అని కన్నీళ్లు తుడుచుకుని వంట చేయడంలో దృష్టి పెట్టింది. మధుకి వాటర్ తాగుతుంటే ఒక్కసారిగా పొలమారడంతో తనకు తానే చేత్తో తలపై తట్టుకొని కొంచెం కుదుట పడ్డాక, ఈ టైంలో నన్నెవరు తలుచుకుంటారు, ఎవరుండరు కదా అని ఒక నవ్వు నవ్వి అప్పుడే తన చెవులకు వినిపిస్తున్న మాటలకి తల తిప్పి టీవీ వైపు చూస్తుంది. క్రిష్ ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలవి. అన్ని న్యూస్ ఛానల్స్లో టెలికాస్ట్ అవుతుంటే బాటిల్ ఫ్రిడ్జ్లో పెట్టి వచ్చి టీవీ ఎదురుగా కూర్చుని తన మాటలు వింటూ ఉంటుంది. ఒక అమ్మాయి లేచి క్రిష్ని తను ఎవరినైనా లవ్ చేశారా అని అడుగుతుంటే మధుకి టెన్షన్తో చెమటలు పడుతున్నా అవేం పట్టించుకోకుండా క్రిష్ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ క్వశ్చన్కి క్రిష్ ఆన్సర్ చెప్పే టయానికి పవర్ కట్ అయి టీవీ ఆఫ్ అయిపోతుంది. మధుకి అసహనంతో అక్కడి నుంచి లేచి బయట పూల మొక్కల దగ్గర నిలబడి అసలు క్రిష్ ఎవరైనా లవ్ చేసి ఉంటాడా? ఇన్ని రోజులు క్రిష్కి మాత్రమే తన మనసులో స్థానం ఇచ్చిన మధుకి ఎందుకో క్రిష్ వేరే ఎవరినో లవ్ చేస్తున్నాడని ఊహ కూడా చాలా భారంగా అనిపిస్తుంది. కానీ కారణాలు ఏవైనా తనిప్పుడు ఒక బిడ్డకి తల్లి, క్రిష్ గురించి ఆలోచించడం కూడా తప్పేమో అని తన మనసుకు సర్ది చెప్పుకొని లోపలికి నడిచింది. మధు లోపలికొచ్చి లక్కీ పక్కన పడుకుని తననే చూస్తూ నిద్రలోకి జారుకుంటుంది. బాబు అంతకు ముందే నిద్రలేస్తే తనకి కొంచెం అన్నం తినిపించి సిరప్ తాగించి నిద్రపుచ్చడంతో సిరప్ తాగిన వెంటనే నిద్రపోయాడు. ఆలోచన నడుమ మధు కూడా ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. అక్కడ క్రిష్ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఒకవైపు తాను అన్నయ్య జీవితం గురించి తన వదిన ఎందుకు వెళ్ళిపోయిందనే ఆలోచనలకు తను తోడు మధు తనని అంతగా ప్రేమించి ఇప్పుడు ఎవరూ తెలియనట్లు ఎందుకు బిహేవ్ చేస్తుంది, అసలు నాకు మధు ప్రేమ దక్కుతుందా అని చాలాసేపు ఆలోచించి ఏదో సమాధానం దొరికినట్లు ఎస్, రేపటి నుంచి నా ప్లాన్ని ఫాలో అవ్వాలి అని నిద్రలోకి జారుకుంటాడు. ఇదంతా ఇలా ఉంటే ఎక్కడో అటవీ ప్రాంతంలో జనసంచారం లేని ప్రదేశంలో ఒక పాడుబడిన బంగ్లాలో ఒక గదిలో బంధించి ఉంది ఒక పెళ్ళైన అమ్మాయి. తనకు అవసరమైన అన్ని అందుబాటులో ఉంచిన తన కుటుంబాన్ని తలుచుకుని ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కూడా ఇంకిపోవడంతో నిస్సహాయంగా ఆ చీకటి గదిలోనే ఉండిపోతుంది. అప్పుడే అక్కడికొచ్చిన ఒక వ్యక్తి చూడ్డానికి రాక్షస రూపంగా కాకపోయినా ఆ వ్యక్తి బుద్ధి రాక్షసంగా అవడంతో తనపై ఆ తలుపు తెరిచిన వైపు వెలుగుపడి పైకి లేచి కూర్చుంటుంది. ఏంటిది బంగారం, నీకోసం ఎంత చేస్తున్నాను, ఇప్పటికీ నీ ఒంటి మీద చేయి కూడా వేయలేదు. కారణం నువ్వు చస్తావని కాదు, నాకు నీ మీద ప్రేమ ఇంకా ఇంకా ఎక్కువ అవ్వాలి. అంతకంటే ముందు నీ కుటుంబాన్ని నాశనం చేయాలి. ఆ తర్వాత నిన్ను పెళ్లి చేసుకుని నా దాన్ని చేసుకుంటాను అని వికృతంగా నవ్వుతూ చెప్తాడు. రే, అది నువ్వు అనుకున్నంత సులభం కాదురా. నేను నీకు ఎప్పటికీ దక్కను. ఆ పరిస్థితే వస్తే చావనైనా చస్తానే కానీ ఇంకో మాట మాట్లాడే అవకాశం లేకుండా తన చెంపపై కొట్టడంతో పక్కకి ఒరిగిపోతుంది. నా ముందే నోరెత్తితే చంపేస్తానే, నువ్వు ఇక్కడే నేను వదిలే వరకు పడుండాలి అని చెప్పి ఫుడ్ అక్కడ పెట్టి అక్కడి నుంచి డోర్ గట్టిగా వేసి లాక్ చేసి వెళ్ళిపోతాడు. కృష్ణయ్య, ఎందుకయ్యా నాకు ఈ బ్రతుకు, దీనికంటే ఒకేసారి చంపినా హాయిగా చనిపోయేదాన్ని. ఇంకెన్ని రోజులు నాకు ఈ నరకం, ఇక్కడి నుండి నన్ను బయటపడి అని దేవునికి మొరపెట్టుకుంటుంది ఆ అమ్మాయి. ఉదయాన్నే సూర్యకిరణాల కిటికీలో నుండి మధు ముఖంపై పడుతుంటే లేచి బద్ధకం పోవడానికి ఒళ్ళు విరుచుకుంటూ పక్కన హాయిగా నవ్వుతూ పడుకున్న లక్కీని చూస్తూ, నీలా నాకు ఏ ఆలోచనలు లేకుండా ఉంటే బాగుండేది కన్నయ్య అని పైకి లేచి లక్కీ నుదుటిపై ముద్దు పెట్టుకుంది. ఆ స్పర్శ తెలిసినట్లే నెమ్మదిగా కళ్ళు తెరిచి మధుని చూసి కేరింతలు కొడుతూ ఉంటాయి. మన బంధం చివరి వరకు ఇలానే కొనసాగాలని ఆ కృష్ణుని వేడుకుంటున్నాను. నిన్ను నా నుంచి ఎవరూ దూరం చేయలేరు కన్నయ్య అని ముద్దు పెట్టుకుంటుంది. పైకి లేచి జుట్టు నుండి ముడి వేసుకుని బాబుని తీసుకుని స్నానం చేయించి రెడీ చేసి బొమ్మల చుట్టూ పెట్టి ఆడుకోమని చెప్పి తను కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి రెడీ అయి బయటకి పాలు కోసం వచ్చేసరికి జయ గారు పాలు ఇడ్లీతో లోపలికి వస్తారు. అమ్మా, మీకెందుకు శ్రమ, నేను వచ్చేదాన్ని కదా అని పెద్దావని కష్టపెడుతున్నానని నొచ్చుకుంటూ అడిగేసరికి జయ మధు వైపు కోపంగా చూస్తూ, అంటే నువ్వు నన్ను పరాయిదాన్ని అని అనుకుంటున్నావా అని అంటుంటే జయ నోటి మీద చేయి పెట్టి, అంత మాట అనకండి అమ్మా, మీరు లేకపోతే ఈరోజు నేను ఇలా సంతోషంగా ఉండేదాన్నే కాదు. మీకు నాకు దేవుడు ఒక బంధాన్ని ముడివేశాడు. ఇంకెప్పుడు అలా అనకండి అమ్మా ప్లీజ్, మీలోనే నేను మా అమ్మను చూసుకుంటున్నాను అని చెప్పగాని జయ మధుని దగ్గరికి తీసుకుని, ఒక అమ్మగా నా బాధ్యతని నెరవేర్తించాలి కదా మధు అని చెప్పి లోపలికి వచ్చి లక్కీని ఎత్తుకుని, వీడికి నేను తినిపిస్తాను, నువ్వు కూడా తినేసి ఆఫీస్కి వెళ్ళిరా మధు అనగాని, లేదమ్మా, నేను ఈరోజు ఆఫీస్కి లీవ్ పెడతాను, లక్కీని వదిలి వెళ్ళాలనిపించడం లేదు అని అంటుంటే, మేమున్నాం కదా మధు, మా మీద నమ్మకం లేదా అని అడిగేసరికి మధు బాధగా చూస్తూ, మీ మీద నమ్మకంతోనే కదా అమ్మా రోజు లక్కీని మీ దగ్గర వదిలి నేను నిశ్చితంగా ఆఫీస్కి వెళ్తున్నాను. నిన్న కూడా సమయానికి మీరుండడం వల్లే కదా హాస్పిటల్కి తీసుకువెళ్లారు. మరి ఇంకేంటి మధు, నువ్వు మాకు కూతురు అయితే వాడు మాకు మనవడు, మా ముద్దుల మనవడిని చూసుకోవడం ఏం కష్టం కాదు.
నువ్వు ఆఫీస్కి వెళ్ళిరా. అసలే నిన్న మీ ఆఫీస్కి కొత్త బాస్ వచ్చారన్నావు. నిన్న మధ్యాహ్నం లీవ్ తీసుకుని వచ్చేసావు. ఈ రోజు ఏదో ప్రెజెంటేషన్ ఉంటుంది అని కూడా చెప్పావు కదా, మర్చిపోయావా అనగాని సడన్గా ప్రెజెంటేషన్ గుర్తుకొచ్చి, సరే అమ్మా, ఆ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ అని అప్పటికప్పుడు ల్యాప్టాప్ తీసుకుని ప్రాజెక్ట్ గురించి మొత్తం చెక్ చేసి ప్రెజెంటేషన్కి రెడీ చేసింది. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుని అంతా ఓకే అనుకున్న తర్వాత ల్యాప్టాప్ పక్కన పెట్టి టిఫిన్ చేసి స్వాతికి కాల్ చేసి ప్రెజెంటేషన్కి తనని ప్రిపేర్ అవ్వడంతో తను వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి 4 డేస్ లీవ్ తీసుకున్నట్లు చెప్పడంతో, హో అవునా, సరే అయితే అని చెప్పి కాల్ కట్ చేసి, ఇప్పుడు నేను తప్పనిసరిగా ఆఫీస్కి వెళ్ళాలి, ఆ ప్రెజెంటేషన్ పూర్తి చేసి ఆఫ్టర్నూన్ లీవ్ తీసుకుని వచ్చేయచ్చు అనుకుని జయతో, అమ్మా నేను ఆఫీస్కి వెళ్తున్నాను, ఇదిగో వాడికి ఈ సిరప్ తాగించాలమ్మా అని చెప్పి లక్కీకి ఏ చిన్న తేడా అనిపించినా వెంటనే నాకు కాల్ చేయండి అమ్మా, మర్చిపోవద్దు అని చెప్పింది. మధు కాసేపు లక్కీతో ఆడుకొని, అమ్మ అమ్మ వచ్చే వరకు అమ్మమ్మని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి సరేనా అనగాని వాడు నవ్వడంతో, నా బంగారం రా నువ్వు అని ముద్దు పెట్టుకుంది. జయ మధుతో, నేను నీకు బాక్స్ ప్రిపేర్ చేయడానికి వెళ్తాను అనగాని, వద్దమ్మా, మధ్యాహ్నం వచ్చేస్తాను కదా, ప్రజెంటేషన్ కోసమే వెళ్తున్నాను, లేట్ అయితే అక్కడ క్యాంటీన్లో తినేసి స్టార్ట్ అవుతాను సరేనా అని చెప్తుంటే, జయ సరే జాగ్రత్తగా వెళ్ళిరా తల్లి అని మధుతో పాటు కిందికొచ్చి తను వెళ్ళే వరకు ఉండి లోపలికి వెళ్తుంది. జయ భర్త శంకర్ గారు లక్కీని తీసుకుని వాడిని ఆడిస్తూ సమయాన్ని మర్చిపోతారు. అప్పుడే వాళ్ళ ఇంటికి ఎవరో రావడంతో జయ గారు వాళ్ళని చూసి ఆశ్చర్యంగా, శ్యామ్ నువ్వా అంటారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.